పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల దాష్టికాలు పెచ్చిమీరుతున్నాయి. 100కి 10 రూపాయల వడ్డీ వసూలు చేస్తూ పేదలను పీడించుకు తింటున్న వ్యాపారులు అంతటితో ఆగక భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వారి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అయినా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూశారుగా, ఇది ఏపీలో మంత్రి సత్యకుమార్ ఇలాఖాలో దమనకాండ. వడ్డీ సక్రమంగా కట్టలేదని చేనేత కార్మికులపై దాడి చేశారు కాల్ మనీ రౌడీలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శాంతినగర్లో ఈ నెల 24న వడ్డీ చెల్లించలేదని చేనేత కుటుంబంపై 7గురు వడ్డీ వ్యాపారుల ముఠా ఇష్టారాజ్యంగా దాడికి దిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ధర్మవరంలో రాజ్యమేలుతున్న దమనకాండను కళ్లకు కట్టాయి. ధర్మవరం పట్టణం శాంతినగర్ కు చెందిన చేనేత కార్మికులు రమణ, భారతి దంపతులు ఎర్రగుంటకు చెందిన వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా వద్ద 100కి ప్రతి వారం 10 రూపాయల చొప్పున వడ్డీ చెల్లించేలా ఏడాదిన్నర క్రితం 2 లక్షల రూపాయలు అప్పు చేశారు. ఆ తర్వాత కాటమయ్య, కాలా అనే 2 మిత్రులకు రమణ చెరో 2 లక్షల రూపాయల చొప్పున పూచీకత్తుపై అప్పు ఇప్పించాడు. అయితే వారు సక్రమంగా చెల్లించకపోవడంతో వారి వడ్డీ కూడా రమణే చెల్లించాడు. అలా ఇప్పటి వరకు 15 లక్షల రూపాయలు వడ్డీ రూపంలోనే చెల్లించాడు. అయినా వడ్డీ సక్రమంగా చెల్లించాలని రాజా వేధించేవాడు. ఈ క్రమంలో ఇప్పటికే 3 సార్లు రాజాతో పాటు అతని అనుచరులు రమణపై దాడులు చేశారు. తాజాగా ఈ నెల 24న ఎర్రగుంట రాజాతో పాటు అతని అనుచరుడు మొత్తం 7గురు బాధితుడు రమణ ఇంటికి వచ్చి వడ్డీ చెల్లించలేదని బెదిరించారు. ప్రస్తుతానికి ఉపాధి లేదని, త్వరలోనే చెల్లిస్తామని కాల్లా వేళ్లాపడి ప్రాధేయపడినా వారు కనికరించలేదు. రమణ, భారతి దంపతులను చుట్టుముట్టి ఇష్టానుసారం దాడి చేశారు. తమను కొట్టొద్దండి, చచ్చిపోతామంటూ బాధిత దంపతులు రమణ, భారతి ఎంత బతిమిలాడినా దయ చూపలేదు వడ్డీ వ్యాపారులు. వారిపై అమానుష్యంగా దాడి చేశారు. దెబ్బలు భరించలేక వారు అరుస్తూ కేకలు వేసినా చుట్టుపక్కల వారు సైతం వడ్డీ వ్యాపారులకు భయపడి వారించే ప్రయత్నం చేయలేదు. దాడి చేసిన అనంతరం వడ్డీ వ్యాపారులు తాము మళ్లీ వచ్చేలోగా డబ్బులు చెల్లించాలని బెదిరించి వెళ్లారని బాధితులు వాపోయారు. తీసుకునిచ్చే కడతాను, ఇప్పుడు కానీ కట్టలేదులే. నాకు టైం నేను ఇంత వడ్డీ కట్టాను, నేను ఏదో భూమి అమ్మ, స్థలం అమ్మ కడతామని తీసుకునిచ్చి ఒక 2 కూడా పెద్ద తీసుకున్నాము, కడతాను. ఇట్లా దౌర్జన్యాలు చేస్తే ఎట్లా మంచి మీద కూర్చుండేవాడిని లోపలికి వచ్చి అంత 6 మంది వచ్చి దెబ్బ కొడతాను. కొట్టేది కాక మళ్ళీ నా పిల్లలు, నా కొడుకుని, నా భార్యని, నా కూతురు అడ్డం వస్తే దొబ్బేది. తీసుకోండి 2 లక్షలే, 2 లక్షలు తీసుకున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే కాటమయ్య అనే వ్యక్తికి 2 లక్షలు ఇప్పించినాడు. ఇంకొకడు ఆటో డ్రైవర్ అన్నమాట, కాలా అని తాజుద్దీన్, సయ్యద్ తాజుద్దీన్ అని ఆటో నడుపుతుంటాడు. వాడికి ఒక 2 లక్షలు ఇప్పించినాడు. వాడు కట్టకపోతే వాడి లెక్క మేము కట్టినాం, నా బిడ్డ చదువు కోసం దాచిపెట్టుకోండి లెక్క నేను కట్టినాను. వడ్డీ వ్యాపారుల దాడితో దిక్కుతోచని బాధిత దంపతులు ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐ రెడ్డప్ప వడ్డీ వ్యాపారులు ఎర్రగుంట రాజా, మహేష్, వినోద్తో పాటు 7గురిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. గత 23/7/25వ తేదీన రాత్రి శాంతినగర్ ఎందు భారతి వైఫ్ రమణ అనే ఇంట్లో కొంతమంది అధిక వడ్డీలు ఇచ్చినటువంటి ఎర్రగుంట్లకు సంబంధించినటువంటి రాజా, అతని అనుచరులు వెళ్లి దంపతులపైన దాడి చేయడం జరిగింది. వెంటనే వారి దగ్గర నుండి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. తమపై రమణ, భారతి దంపతుల ఫిర్యాదుతో కేసు నమోదైందని తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో వడ్డీ వ్యాపారుల దాష్టికానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజా సంఘాల నేతలు, ప్రజలు వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలపై మండిపడుతున్నారు.